డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఆంధ్రదేశ చరిత్రలో భాగంగా అధ్యయనం చేస్తున్నటువంటి అంశం ఏమిటంటే రెడ్డి రాజులు అనేటటువంటి పాఠం గురించి మనం ఇప్పుడు చదువుకుందాం. అసలు రెడ్డి రాజులు ఎవరు, వాళ్ళు ఎప్పుడు రాజ్యాన్ని స్థాపించారు, అదేవిధంగా వాళ్ళకి మన ఆంధ్రదేశ చరిత్రలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి స్థానం ఏమిటి, ఈ రాజవంశంలో గొప్ప చక్రవర్తి ఎవరు, ఈ చక్రవర్తుల దగ్గర కళా పోషణ అంటే సాహిత్యంలో అగ్రతాంబూలం ఇచ్చారు కాబట్టి వీళ్ళ ఆస్థానంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప కవులు ఎవరు అనేటటువంటి విషయంతో పాటు అసలు ఏ పరిస్థితుల్లో వీళ్ళు ఈ రెడ్డి రాజ్యాన్ని స్థాపించారు, ఆంధ్రదేశంలో రెడ్డి రాజులు అనేటటువంటి వాళ్ళు వాళ్ళ రాజ్యాన్ని స్థాపించినప్పుడు మన ఆంధ్రదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏందనే విషయాన్ని కూడా మనం ఇక్కడ ప్రత్యేకంగా అధ్యయనం చేద్దాం. ఓకేనండి. రెడ్డి రాజులు అసలు వీళ్ళు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలన చేశారు అనేది మనం చూసినట్టయితే వీళ్ళు 1325 సంవత్సరం నుంచి 1424 సంవత్సరం వరకు. ఓకేనండి. 1325 సంవత్సరం నుంచి 1424 సంవత్సరం వరకు, అంటే దాదాపు ఒక 100 సంవత్సరాల పాటు ఆంధ్రదేశ చరిత్రలో వీళ్ళకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కనబరిచారు. ఏంటి వీళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేక విషయం ఏంటంటే ఒక చిన్న విషయం ప్రత్యేకతలు చూసుకుందాం. ఆంధ్రదేశంలో రెడ్డి రాజుల రాజ్యం స్థాపన జరిగేటప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే కాకతీయ సామ్రాజ్యం అనేటటువంటి సామ్రాజ్యం కుప్పగూలిపోయి, అర్థమైందండి, కాకతీయ సామ్రాజ్యం అనే సామ్రాజ్యం కుప్పగూలిపోయి హిందూ మతానికి ఒక విధంగా ఇస్లాం మతం అనేటటువంటిది అడ్డుగోడగా నిలబడింది. అంటే ఒక ముఖ్యమైన విషయం. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ. ఎందుకంటే మనకి 1 వీక్లో మనకి రిజల్ట్ అనేవి రాబోతున్నాయి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, మోస్ట్ ప్రాబబ్లీ సాటర్డే లోపు రావచ్చు. సేమ్ టైం లేదనుకున్నట్లయితే 1 or 2 డేస్లో, అంటే మ్యాక్సిమం 1 వీక్ or 10 డేస్లో రిజల్ట్ అనేవి గ్రూప్ 2 ప్రిలిమ్స్ రిజల్ట్ అనేవి రాబోతున్నాయి. 90,000 మంది క్వాలిఫై అవుతున్నారు, నో డౌట్ ఎట్ ఆల్. మ్యాక్సిమం మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మ్యాక్సిమం చాలా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా క్వాలిఫై అవ్వడానికి దీంట్లో ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనకి ఇక్కడ ఏంటంటే మీరు తప్పనిసరిగా ప్రిపరేషన్ మాత్రం ఆపొద్దు, గట్టిగా ప్రిపేర్ అవ్వండి. అట్ ద సేమ్ టైం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది. ఆల్రెడీ మనకి 3rd బ్యాచ్ రన్ అవుతుంది, మరలా కొత్త బ్యాచ్ అనేది రన్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ న్యూ బ్యాచ్ ప్రారంభం. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే ఈ యొక్క కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ, ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. మనకు ఉన్నటువంటి సబ్జెక్టుల్లో, మెయిన్స్కి ఉన్నటువంటి సబ్జెక్టుల్లో పాలిటీ, ఏపీ హిస్టరీ ఒక పేపర్, పేపర్ 2లో ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ 75 మార్క్స్, అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 75 మార్క్స్. పేపర్ 2 150 మార్క్స్, పేపర్ 1 150 మార్క్స్, టోటల్ 300 మార్క్స్. ఈ 300 మార్క్స్లో ఎవరైతే మ్యాక్సిమం స్కోర్ చేస్తారో వాళ్ళు జాబ్ సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. డియర్ యాస్పిరెంట్స్, నేను ఒక్క విషయం క్లియర్గా చెప్తాను. మీకు ప్రిలిమ్స్లో ఎన్ని మార్కులు వచ్చినాయో వదిలిపెట్టేయండి, తక్కువ మార్కులు వచ్చినాయో ఎక్కువ మార్కులు వచ్చినాయో వదిలేయండి. మీరు జస్ట్ క్వాలిఫై అయ్యారు చాలు, దట్స్ మోర్ దెన్ ఎనఫ్. క్వాలిఫై అయ్యారు. ఇప్పుడు మీరు చేయవలసిన ఏంటంటే మీ ముందు ఉన్నటువంటి ఈ 3 months or 4 monthsని బాగా యూటిలైజ్ చేసుకోండి, తప్పనిసరిగా సక్సెస్ అవుతారు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నప్పటికీ కూడా మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. ఆంధ్రదేశంలో వీళ్ళు పరిపాలన చేస్తున్నప్పటికీ పరిస్థితి ఏందయ్యా అంటే వీళ్ళు ఏ పరిస్థితిలో రాజ్యాన్ని స్థాపించారయ్యా అంటే కాకతీయ సామ్రాజ్యం అనేది ఒకప్పుడు అద్భుతంగా వర్ధిల్లింది. భారతదేశంలో కాకతీయ సామ్రాజ్యం నా భూతం నా భవిష్యత్తు, టోటల్ ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కూడా ఏకం చేసి పరిపాలన చేశారు. వీళ్ళు 1000 సంవత్సరాల నుంచి 1323 వరకు 3 శతాబ్దాల పాటు నిత్య కళ్యాణం పచ్చతోరణం. మన తెలుగు జాతి అంతా కూడా గర్వపడుతుంది వీళ్ళ పరిపాలనను చూసి. అలాంటి పరిస్థితుల్లో ఢిల్లీకి సంబంధించినటువంటి చక్రవర్తులు మన కాకతీయ సామ్రాజ్యం మీద కన్నేశారు. వేసి ఈ చక్రవర్తి అయినటువంటి 2వ ప్రతాపరుద్రుని 5 సార్లు ఎదుర్కొన్నారు. 2వ ప్రతాపరుద్రుని 5 సార్లు ఎదుర్కొన్నారు.
ఎదుర్కొని ఫస్ట్ 4 సార్లు సామంతునిగా చేసుకోవటానికి ప్రయత్నం చేశారు. చివరికి వచ్చేసరికల్లా 1323లో రాజ్యాన్ని మొత్తం కూడా ఆక్రమించుకొని హిందువులు అనే వాళ్ళని చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టారు. ఇప్పుడు పాఠం కోసం చెప్తున్నాను, మతాలు అనేది పక్కన పెట్టండి. అర్థమైందండి? పాఠం కోసం, పాఠం అర్థం కావాలంటే మతాలు చెప్పాల్సి వస్తుంది, లేకపోతే అసలు అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యార్థులకు అర్థం కాదు. హిందూ మతం మొత్తాన్ని కూడా వాళ్ళు చరమగీతం పాడాలని ప్రయత్నం చేస్తున్నారు ఢిల్లీ చక్రవర్తులు. ఆ సమయంలో మొత్తం కూడా ఈ ఓరుగల్లికి సుల్తాన్పూర్ అని పేరు పెట్టడము, బర్హునుద్దీన్ అని వాళ్ళు ఇవన్నీ పెట్టి హడావుడి చేసి పడేశారు. మొత్తానికి జగన్నాథరాయలు అని ఒకడు ఉంటే వాడికి బర్హునుద్దీన్ అని పేరు పెట్టారు. ఒక సంస్కృత పండితుడికి మతం మార్చారు. మొత్తం కాకతీయ సామ్రాజ్యంలో ఉన్న చక్రవర్తిని, ఉద్యోగం చేస్తున్న అందరినీ కూడా తీసుకుపోయి ఢిల్లీ తీసుకుపోయేటప్పుడు ఈ ప్రాంతానికి సుల్తాన్పూర్ అని ఓరుగల్లుకు పెట్టి శిల్పకళా సంపదంతా కూడా మొత్తం పగలగొట్టి పడేస్తారు. ఆ సందర్భంలో హిందువులందరూ కూడా ఒక విధంగా ఏడుస్తున్నారు. ఎందుకు? ఈ ఇస్లాం మత ఛాందస భావాలతో మమ్మల్ని ఎక్కడ చికాకు పెడతారని చెప్పి హిందువులందరూ కూడా ఏడుస్తున్నారు. ఇప్పుడు గాయాలైన వాళ్ళే ఏడవట్లేదు, శరీరానికి గాయాలైన వాళ్ళే ఏడవట్లేదు, మనసుకు గాయమైనోడు ఇంట్లో కూర్చొని ఏడుతుండు. ఏంది మా పరిస్థితి ఎలా ఉంది? ఒకప్పుడు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉన్నటువంటి రాజ్యం ఇలా ఉత్తర భారతదేశానికి చెందిన చక్రవర్తులకు మేము దాసోహం కావాల్సిన పరిస్థితి వచ్చిందను. అలాంటి విపత్కర పరిస్థితులలో తెలుగు జాతిని ఉద్ధరించాలి, హిందూ మతాన్ని కాపాడాలి, హిందూ మతాన్ని కాపాడాలని చెప్పి ఈ రెడ్డి రాజులు అనేటటువంటి వాళ్ళు రాజ్యాన్ని స్థాపించారు. అర్థమైందండి? కాకతీయ ఒక్క మాటలో చెప్పాలంటే ఢిల్లీ సుల్తాన్లు కాకతీయ సామ్రాజ్యాన్ని 1323లో ఆక్రమించిన తర్వాత హిందూ మతాన్ని ఉద్ధరించకపోతే ఇక్కడ ఏదో సమస్య రాబోతుంది, అందుకని మనం ఒక కంకణం కట్టుకోవాలి, ఏంది మన మతాన్ని కాపాడాలని చెప్పి రెడ్డి రాజులు అనేటటువంటి వాళ్ళు రాజ్యాన్ని స్థాపించారు. వాళ్ళు స్థాపించకుండా ఉంటే ఈ ఆంధ్రప్రదేశం మొత్తం కూడా ముస్లిం ఏలుబడిలో ఉండి మన సంస్కృతి కరువయ్యేది, మన భాష కరువయ్యేది, మనుషులే కరువయ్యే వాళ్ళని పరిస్థితి ఆనాడు ఉన్నది. అలాంటి విపత్కర పరిస్థితి నుంచి తెలుగు జాతిని కాపాడారు రెడ్డి రాజులు. ఒకటి. రెండో విషయం, సాహిత్యానికి అగ్రతాంబూలం ఇచ్చినటువంటి రాజవంశం రెడ్డి రాజులు. అసలు సాహిత్యం అనగానే మన తెలుగులో ఎమ్మటే గుర్తుకొచ్చేది, ఎంత చిన్నపిల్లవాడికైనా గుర్తుకొచ్చేవాడు శ్రీనాథుడు. కవి సార్వభౌముడని చెప్పుకోబడినటువంటి గొప్ప కవి శ్రీనాథుణ్ణి అందించినటువంటి రాజవంశం ఏంటంటే రెడ్డి రాజులు. అదేవిధంగా సహజ కవిగాను తాను నమ్మిన దేవుడి కోసమే కవిత రాస్తాను కానీ నరుడి కోసం రాయనని చెప్పి ప్రతిజ్ఞ చేసినటువంటి వ్యక్తి, అంటే చివరిదాకా కట్టుబడి ఉన్నటువంటి ప్రత్యేకంగా పోతన లాంటి సహజ కవినటువంటి పోతన లాంటి గొప్ప కవిని భక్తుడిని అందించినటువంటి రాజవంశం ఎవరి కాలం అంటే రెడ్డి రాజులు. అదేవిధంగా దేవాలయ అభివృద్ధిలో ప్రత్యేకంగా అహోబిలం టెంపుల్ కానీ, శ్రీశైలం బ్రహ్మరాంబిక మల్లికార్జున దేవాలయం కానీ, ఇలా ప్రతి దేవాలయం అభివృద్ధిలో కూడా ఎవరి యొక్క ముద్ర కనపడుతుందంటే మనకి రెడ్డి రాజుల యొక్క ముద్ర కనపడుతుంది. ఇటు సాహిత్యానికి, వాస్తుశిల్పానికి, మతాన్ని అన్ని విధాలుగా రెడ్డి రాజులు అనేవాళ్ళు ఆ రోజు చేసిన అభివృద్ధి ఇలా ప్రతి దానిలో కూడా మనకి ఆంధ్రదేశంలో సాహిత్యంలో కానీ వాస్తుశిల్పంలో కానీ మనం ప్రత్యేకంగా ఆంధ్రజాతి ఏమాత్రం తక్కువ కాదని చెప్పుకునే పరిస్థితుల్లో ఉన్నది. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు చేసినటువంటి విధానమే విజయనగర సామ్రాజ్యం వాళ్ళు కంటిన్యూ చేశారు. విజయనగర సామ్రాజ్యం వాళ్ళు కూడా వీళ్ళకి వాళ్ళకి బద్ధ శత్రుత్వం ఉన్నప్పటికీ కూడా విజయనగర సామ్రాజ్యం వాళ్ళు ఎలా అయితే వాస్తుశిల్పానికి సాహిత్యానికి అగ్రతాంబూలం ఇచ్చారో వీళ్ళు కూడా అలా చేయబట్టే అటు ఇటుగా మొత్తానికి తెలుగు సంస్కృతి వికసించింది. ఇకపోతే అసలు ఈ రాజవంశం వాళ్ళు ఏ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలన చేశారు, అసలు ఎవరెవరు పరిపాలన చేశారు మొత్తాన్ని చూడండి. వీళ్ళు ఎక్కడ ప్రత్యేకంగా సింహాచలం ప్రాంతం నుంచి నెల్లూరు ప్రాంతం వరకు వీళ్ళ ఏలుబడిలో ఉంది. సింహాచలం నుంచి నెల్లూరు ప్రాంతం వరకు తమ ఏలుబడిలో పెట్టుకొని రాజ్యాన్ని పరిపాలన చేశారు. 100 సంవత్సరాల పాటు పరిపాలన చేశారు. వీళ్ళలో మొత్తం చక్రవర్తులు ఎంతమంది అంటే 6 ప్రసిద్ధి చెందిన చక్రవర్తులు, 6 చక్రవర్తులు ఈ రాజవంశాన్ని పరిపాలన చేశారు. ఈ రాజవంశంలో ప్రోలయ నాయకుడు
ప్రోలయ నాయకుడు అనేటటువంటి చక్రవర్తి మొదటివాడుగాను, ఓకేనండి, ప్రోలయ నాయకుడు అనేటటువంటి వాడు మొదటివాడు. రెండోది అనపోతారెడ్డి అనేటటువంటి వాడు రెండో వాడుగాను. మూడోది ప్రత్యేకమైన విషయం ఏంటంటే అనవేమారెడ్డి అనేటటువంటి వాడు మూడో చక్రవర్తిగాను, ఓకేనండి. ప్రత్యేకమైనటువంటి వీళ్ళు మొత్తం 6 అనేటటువంటి వాళ్ళు వీళ్ళు మన రెడ్డి రాజులు చక్రవర్తిగా పరిపాలన చేస్తే వాళ్ళల్లో ప్రోలయ నాయకుడు గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తి. ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంకొకడు కుమారగిరి రెడ్డి, నెక్స్ట్ పెదకోమటి వేమారెడ్డి, ఓకేనండి, పెదకోమటి వేమారెడ్డి. నెక్స్ట్ ఇంకొక ఆయన ఎవరంటే రాచవేమారెడ్డి, ఓకేనా, రాచవేమారెడ్డి. ఇలా 6 చక్రవర్తులు పరిపాలన చేశారు.